ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మందులకు మంచి ఆహారానికి ఉన్న తేడా తెలుసుకోబోతున్నాం. మీరు ఇట్లాంటి విషయం ఇంతవరకు ఎక్కడా వినుండరు, ఎప్పుడు చదివి ఉండరు. ఒక్కసారి వింటే మీలో మందులు వాడకం కొంతన్నా తగ్గించుకోవాలని, మంచి ఆహారం తినాలని ఆలోచన కలుగుతుందేమోనని ప్రయత్నం. నేను ముందు 4 సంవత్సరాలు మందుల గురించే చదవటం జరిగింది, బి.ఫార్మసీ. మందులు ఎంత లాభమో తెలుసు, ఎంత నష్టమో తెలుసు. మందుల తయారీలో ఎన్ని కెమికల్స్ కలపాల్సి వస్తుందో తెలుసు. మనం ఈ రోజుల్లో ప్రతిదానికి మందు మీద ఆధారపడేటట్టు బ్రతుకుతూ ఉన్నాం. అత్యవసర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి మందు వాడటం ఎప్పుడూ తప్పు కాదు. ఆ వైద్య శాస్త్రాలు అంత అభివృద్ధి చెందటం చాలా మంచిది. మనిషి ప్రాణాన్ని నిలపటానికి, కాపాడటానికి మందులు ఎంతో మేలు చేస్తున్నాయి. అలా అని మందుని విపరీతంగా వాడటం మంచిది కాదు. ఈ మందుల్ని ఎలా వాడుకోవాలంటే ఒక సూదిలాగా వాడుకోవాలి. ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఒక సూదిని తీసుకొచ్చి ఆ ముళ్ళుని తీసుకుంటాం. ముళ్ళు తీసి ఇంత హెల్ప్ చేసింది కదా, మళ్ళీ ఎప్పుడైనా అవసరానికి పనికొస్తున్న జేబులో పెట్టుకోం కదండి. దాన్ని తీసుకెళ్ళి దూరంగా మళ్ళీ ఎక్కడ ఇబ్బంది లేని ప్రదేశంలో పెట్టేసుకుంటాం. అలా పెట్టాలి, అవసరానికే తీయాలి, మళ్ళీ దూరంగా ఉంచాలి. మందులు అంటే నిత్యం సేవించేటట్టుగా మన బ్రతుకు ఉండకూడదని ప్రయత్నించాలి. మరి ఏమిటి మందులు వాడేదానికి మనం నిత్యం చేసేది ఏంటి? బలానికి బి కాంప్లెక్స్ గొట్టం ఒకటి, కాల్షియం కోసం మాత్ర ఒకటి, ఐరన్ క్యాప్సూల్ ఒకటి, పాలల్లో పొడి ఒకటి, తిన్నది అరగటానికి ఒకటి, అరిగాక వెళ్ళటానికి ఒకటి. ఇట్లా చూడండి, ప్రతిదానికి మనం సప్లిమెంట్లు తీసుకుంటున్నాం. హార్మోన్స్ కోసం ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 10 నిమిషాలు ఇవే చెప్పచ్చు. అంటే మీరు కాల్షియం కావాలి అంటే కాల్షియం మాత్ర తీసుకుంటే డాక్టర్ గారు ఇచ్చింది సింపుల్గా వెళ్ళిపోతున్నది కదా అనుకుంటున్నారు. నిజమే, చాలా సింపుల్. ఐరన్ కోసం ఒక క్యాప్సూల్ వేసుకుంటే పోతుంది, విటమిన్ సి కోసం ఒకటి వేసుకుంటే పోతుంది, ఫోలిక్ యాసిడ్కి ఒకటి వేసుకుంటే పోతుంది, కంటి చూపు కోసం విటమిన్ ఏకి ఒకటి వేసుకుంటే విటమిన్ ఈకి ఒకటి, మళ్ళీ ఇట్లా అన్నిటికీ మీరు మాత్ర వేసుకుని సప్లిమెంట్ రూపంలో అందిస్తున్నారు. నేనేమంటున్నాను, మందులు అట్లా వేసుకోవటం కంటే మంచి ఆహారం తింటే మీకు మందు కంటే ఎన్ని ఫలితాలు వస్తాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఉదాహరణకి ఒక ఐరన్ మీకు కావాలి, రక్తం తక్కువ ఉంది, అందుకని డాక్టర్ గారు మీకు ఐరన్ క్యాప్సూల్స్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటివేవో ఇచ్చారు, వేసుకుంటున్నారు, రక్తం తయారవుతుంది, రక్తం పెరుగుతున్నది, మీకు మంచిగా జరిగింది ఇన్ని సంవత్సరాలుగా. కానీ నేనేమంటున్నాను, ఐరన్ క్యాప్సూల్ అట్లా వేసుకునే బదులు ఆకుకూర తినండి అంట. మీకు క్యాప్సూల్ వద్దు, ఆకుకూర ద్వారా ట్రై చేయండి. లేకపోతే ఒక 4 రోజులు ఎమర్జెన్సీకి వాడారు, మానేయండి. దాని మీద ఆధారపడద్దు. దాన్ని సహజంగా అందించే ఆహారంలోకి ఆలోచించేయండి. ఆకుకూర తిన్నారు, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఐరన్ క్యాప్సూల్తో పోలిస్తే మీరు రక్తం తక్కువ ఉన్నప్పుడు ఐరన్ క్యాప్సూల్ వాడితే మీకు ఒక ఐరన్ పెరుగుతుంది, బ్లడ్ ఫార్మేషన్కి ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. ఆ క్యాప్సూల్ వల్ల ఆ ఒక్క ఫలితమే వస్తుంది ఐరన్ క్యాప్సూల్ వాడితే. అదే బ్లడ్ న్యాచురల్గా పెరిగి ఐరన్ పెరగటానికి నేను చెప్పినట్టు ఆకుకూర తిందాం. తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, మెంతికూర ఏదైనా తీసుకోండి. రోజు ఆకుకూర అంత పెట్టుకుని పప్పు వేసుకున్న విడిగానే వండుకు తినండి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది బాగా. ఇక బ్లడ్ ఫార్మింగ్ కావాల్సిన ఇతర లవణాలన్నీ ఆకుల్లో ఎక్కువ ఉంటాయి. ఇలా తీసుకున్నారనుకోండి, ఒక నెల రోజుల్లోనే మీకు రక్తం 8 గ్రాములు ఉన్నదల్లా 9 గ్రాములు 10 గ్రాములకు వెళుతుంది. నెల 15 రోజులు ఆకుకూర బాగా తింటే. క్యాప్సూల్ వేసుకున్న దగ్గర అంతే పెరుగుతుంది. కానీ ఇక్కడ పెరిగింది, అక్కడ పెరిగింది. ఇంత కష్టపడి ఆకుకూర పసర కంపు కొట్టుకు తినే బదులు ఒక క్యాప్సూల్ వేసుకుంటే ఏం పోయింది అనొచ్చు మీరు.
అసలు రహస్యం ఇక్కడ ఉంది. మీ ఆలోచనకి రాని విషయం నేను చెప్పేది ఇప్పుడు ఇది. మీరు ఒక ఆకుకూర రక్తం పెరగటానికి తింటే ఒక ఐరన్ వెళ్ళి రక్తం పెరగటం అనే ఒక ప్రయోజనం చేసి ఆపదు. ఈ ఆకుకూరలో హయ్యెస్ట్ కాల్షియం ఉంది. పాల కంటే 3 రెట్లు 4 రెట్లు కాల్షియం. మీకు ఇండైరెక్ట్గా కాల్షియం క్యాప్సూల్ లేకుండా ఇది హెల్ప్ చేస్తున్నది. ఒక దెబ్బకి ఒక పెట్ట కాదు, ఇక్కడ 2వ పెట్ట. ఈ ఆకుకూర మీరు తీసుకుంటే యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఇది గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి ఆకుకూరలో ఉన్న మెటీరియల్ అనమాట. నెక్స్ట్, రక్తాన్ని పల్చగా చేసే గుణం ఆకుల్లో ఎక్కువ ఉంటుందండి. మీరు యాస్పిరిన్ ట్యాబ్లెట్ లాంటివి వేయకుండా చాలా బాగా ఉపయోగపడతాయి. న్యాచురల్ డైట్ ఎఫెక్ట్ అనమాట అది. నెక్స్ట్, ఆకుకూరల్లో మీకు మోషన్ అయ్యే పీచు పదార్థాలు చాలా ఎక్కువ. మలం అసలు గట్టి పడదు ఆకుకూరకి. వెజిటబుల్ కన్నా ఇంకో దానికన్నా గట్టి పడుతుంది, కానీ డ్రై కాకుండా హెల్ప్ చేస్తుంది ఆకుకూర. ఇది లాభం. ఆకుకూర తీసుకుంటే మీకు ఇతర లవణాలు, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, రకరకాలుగా జింక్ కానీ ఇవన్నీ సాల్ట్స్, మినరల్ సాల్ట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరల్లో మీ శరీరానికి కావలసిన అయోడిన్ న్యాచురల్గా లభిస్తుంది. చూడండి ఎన్ని వచ్చాయండి. ఇవన్నీ మీకు ఫలితాలే. ఇంకొక లాభం ఉంది. ఆకుకూరలు తింటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, న్యూట్రిషన్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఎంత తిన్నా వెయిట్ పెరగరు, ఎంత తిన్నా షుగర్ పెరగదు. మీకు అసలు రిస్క్ రాకుండా మీ శరీరానికి కడుపు నింపుతాయి, లాభాన్ని ఇస్తాయి, కానీ షుగరు బరువు తగ్గిస్తాయి. మరి ఎన్ని లాభాలో చూడండి. ఒకటి తీసుకుంటూ వచ్చే ఫలితం ఇదే, మందు, ఆ ఒక్క జబ్బే. కానీ ఇక్కడ చూడండి ఎన్ని లాభాలు. టోటల్ బ్లడ్కి కావాల్సినవి అన్నీ వెళ్ళిపోతాయి ఆకుల్లో. ఇక విడిగా ఏ సప్లిమెంట్ మీరు తీసుకోవాల్సిన అవసరం రాకుండా బ్లడ్కి కావాల్సిన సూక్ష్మ పోషక పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. ఇంకోటి చెప్పాలి ఇక్కడ మీకు, విటమిన్ ఏ ఆకుకూరలు తింటే ఎంత ఎక్కువ వెళుతుందో కంటి చూపుకి. మీరు ఐరన్ క్యాప్సూల్ తీసుకున్నారు, కంటి చూపే మెరుగవదు, కానీ ఆకుకూర తినండి, ఇటు కంటి చూపు మెరుగవుతుంది మళ్ళీ. అంటే ఇట్లా ఆలోచిస్తే మనం ఎంత తప్పు చేస్తున్నాం ఒక్కసారి. ప్రకృతి ఇంత చక్కటి ఆహారాలు ఇచ్చి తినండి బిడ్డలు అని ఆ మాత అందిస్తూ ఉంటే, ఆ మంచి ఆహారం తినటానికి కూడా చేతులు రాక కంచం దగ్గర కూర్చున్నంతసేపు ఏవో లోకాలకు వెళ్ళాలన్నట్టు ఎక్కడో అతీతమైన ఇంద్రియ సుఖం కోసం, ఆనందం కోసం మనం ఆరాటపడి కాసేపు కళ్ళు మూసుకుని ఏదో తినేసేసి ఇలాంటి ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. అదే కాస్త భోజనం చేసేటప్పుడు మంచి మనసు, ఆరోగ్యం కోసం నేను తినాలని ఒక్క ఆలోచనతో చేయండి, ఇలాంటి లాభాలు ఎన్ని వస్తాయి. ఒక కాల్షియం కోసం మీరు క్యాప్సూల్ తీసుకుంటున్నారు. ఈ కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకుంటే ఒక కాల్షియం ఫాస్ఫరసే మీకు వస్తుంది, ఎముకలకు మాత్రమే లాభం వస్తుంది. అదే నేను కాల్షియం ట్యాబ్లెట్ బదులుగా నువ్వులు ఉండ తినండి అంట, ఏమొస్తుంది? కాల్షియంతో పాటు మీ ట్యాబ్లెట్ తింటే బలం రాదు, కానీ నేను చెప్పినట్టు నువ్వులుండ తింటే, ఒక నువ్వులుండ తింటే దగ్గర దగ్గర 200 క్యాలరీలు 250 క్యాలరీలు ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ సైజు ఉండ తింటే అంటే 40-50 గ్రాములు పడుతుంది. ఎంత అంటే సుమారుగా 250 క్యాలరీలు ఎనర్జీ వచ్చేస్తుంది. దీంతోపాటు మీకు బలం. నువ్వుల్లో విటమిన్ ఈ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్. మీ కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవటానికి, రోగనిరోధక శక్తి పెరగటానికి, మీకు వయసు పైబడిన ముసల్తనం రాకుండా యవ్వన దశలో ఉండేటట్టు చేసేది విటమిన్ ఈ. ఇది నువ్వుల్లో పుష్కలంగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఒక కాల్షియంతో పాటు ఎంత ఎనర్జీ ఎక్కువ వచ్చింది, కాల్షియం మాత్రకు రాదే, విటమిన్ ఈ కాల్షియం మాత్రలో ఉండదే. నువ్వుల్లో తీసుకుంటే 25% ప్రోటీన్ ఉంటుందండి. ఎంత లాభమో చూడండి. అందుకని మంచి ఆహారాలు అనేవి ఒకటి తీసుకుంటే దీనికి ఒకదాని ద్వారా అనేక ఫలితాలు వస్తాయి. ట్యాబ్లెట్ అయితే దేనికోసం తీసుకున్నాం ఆ ఒక్క ఫలితమే వస్తుంది, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. మళ్ళీ ఆహారానికి సైడ్ ఎఫెక్ట్ 0, లాభాలు అనేకం. అందుకని ఒక దెబ్బకి అనేక పెట్టలు ఇక్కడ. అందుకని మనము మన పిల్లలము
చక్కగా ప్రతిరోజు బ్రతకటానికి ఈ శరీరాన్ని పోషించుకోవటానికి కాస్త ముడి బియ్యం తినటం, ఆడించిన గోధుమ పిండి వాడుకోవటం, కందిపప్పు పెసరపప్పు ఎక్కువ వాడుకోవటం, ఆకుకూరలు రెగ్యులర్గా తినటం, కొంచెం మొలకెత్తిన విత్తనాలు లాంటివి బాగా తీసుకోవటం, జ్యూసులు ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ వాడుకోవటం, ఇలాంటి కొంచెం అలవాట్లు మార్చుకుంటే మందుల బారిన ఈ శరీరం పడకుండా మంచి ఆరోగ్యాన్ని పొందటానికి, ఆ మహాభాగ్యాన్ని అనుభవించటానికి ఎంత అదృష్టం కలుగుతుందో ఆలోచించండి. ఇలాంటి మంచి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని మంచి అలవాట్ల వైపు మీరు వెళతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.